హాయ్ అండి, వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దుర్గా. మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ చూపిద్దాం అనుకున్నాను అనమాట. ఎప్పుడు వీడియో తీయాలనుకుంటున్నా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. సరే అని చెప్పి మిషన్ తీసుకున్నాను కదండి, బ్లౌజ్ కటింగ్ మర్చిపోయానేమో డౌట్ కొడుతూనే ఉందన్నమాట నాకు. నిజంగా అలానే అయింది. ఏదైనా మనం ఒక పని చేసామనుకోండి, అక్కడ చేస్తూనే ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే అది కొంచెం తెలుస్తుంది అనమాట. ఇంకా ఆ విషయం అయితే మీకు లాస్ట్లో చెప్తానులేండి. ఇంక ఇక్కడ వంట అయితే ఈవినింగ్ అనమాట, నైట్ తినడానికి వెజిటేబుల్ రైస్ లాగా చేసి, ఆయనేమో బంగాళదుంపలు ఉన్నాయని చెప్పి కుర్మా చెయ్యన్నారనమాట. బంగాళదుంప అంటే బాగా ఇష్టం ఆయనకి. సరే ఇంకా కొన్నే కదా ఉంటున్నాయి, మళ్ళీ పాడైపోతాయి కదా అన్నట్టుగా అవి ఉడకబెడుతున్నాను పక్కన. అసలు నేను రైస్ కుక్కర్లో పెడదామని అంతా రెడీ చేసుకున్నాను. సరే ఫస్ట్ ఆయన వెజిటేబుల్ రైస్ చేసే అన్నారు కదా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ డెసిషన్ మార్చుకొని బియ్యం దీంట్లోంచి తీసేసి కావాల్సినవన్నీ వేసేసాను అనమాట. మసాలాలు అలానే కూరగాయలు, మిల్లి మేకరు, బఠానీ కూడా కొంచెం ఉంది. కొంచెం హాట్ వాటర్లో వేసేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది కదా అన్నట్టుగా వేసి ముందుగానే పెట్టాను. ఇంక ఇక్కడైతే ఫైనల్గా రెడీ చేసుకుంటున్నానండి. ఆయన ఇవాళ రావడానికి అంటే నిన్న వ్లాగింది ఇది, నిన్న సాయంత్రం నుంచి అనమాట. ఆయన రావడానికి ఒక 5:30 అలా వచ్చే, ఆయన 7:30 దగ్గర 8 అయిపోయింది. ఇంకా చిన్నుని వచ్చిన తర్వాత ఆయన చూసుకుంటే నేనైతే వంట మొదలుపెట్టుకున్నాను అనమాట. చిన్ను ఈ మధ్య ఎక్కువ ఏడ్చేవాడు కదా, మొన్నటి వారంలో నైట్లో ఎక్కువ ఏడ్చేవాడు. కొంచెం ఈ వారం పర్వాలేదనమాట. పిల్లలు ఒక్కొక్క నెలకు ఒక్కొక్కలా ఉంటారు అంటారు కదా, అది నిజమేనేమో. ఇప్పుడు వాడికి ఏదైనా కావాల్సింది ఇవ్వట్లేదు అనుకోండి, కింద పడి దొల్లి అంత పేచి పెడుతున్నాడు అనమాట. ఇంకా కాసేపు అలా ఆడించి ఏదైనా ఇస్తే కొంచెం సైలెంట్ అవుతున్నాడు. ఇంక ఇక్కడ ఈ బ్లౌజ్ విషయం చెప్తాను వినండి. బ్లౌజు ఒక క్లాత్ తీసుకొని మొత్తం అంతా కట్ చేశానండి. ఎప్పుడంటే మార్నింగ్ 10:30 కూర్చుంటే 12:30 దగ్గర అయిపోయిందనమాట. కటింగ్ మర్చిపోయాను. కొంచెం గుర్తుంది, కొంచెం గుర్తులేదు. ఇంకా మళ్ళీ నాకు టైలరింగ్ నేర్పించిన ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. మళ్ళీ ఆవిడకి వీడియోస్ చూసి ఇంకా ఇలా చాలామంది వీడియోస్ చూశానమాట. తర్వాత పట్టి అతికించడం ఇలా చాలా లేట్ అయితే అయిపోయింది. ఈ మధ్యలో చిన్ను మామూలుగా ఉంటాడా, అసలు నేను తగ్గేదే లేదనుకుంటూ నేను మిషన్ ఇలా స్టూల్ తీసుకుని కూర్చుంటుంటే ఏడుస్తున్నాడు. అక్కడ ఏదో నేను చేస్తున్నాను, ఆ సౌండ్కి వాడికి మరి భయంగా ఉందో ఏంటో తెలీదు. ఆ చక్కెర అది తిరుగుతుంది కదా, అది చూసి ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా అలా కాసేపు బొమ్మలు అవి పెట్టి టీవీ ఆన్ చేసి కూర్చోబెట్టినా సరే పనే అవ్వట్లేదు. సరే పడుకున్న తర్వాత కుడదామని చెప్పి ఆపేసి ఇంకా నేను కూడా 2:30 ఆ టైంకి అన్నం తినేసి ఫ్రంట్ పార్ట్లు మాత్రం కుట్టానండి. కుడుతూ ఉండగా ఆ పట్టీలు అతికించే టైంలో లేచాడు అనమాట. వెంటనే లేచిపోతున్నాడు ఇప్పుడు ఎండాకాలం వల్ల. ఇంకా ఇలా కాదరా సంగతి అని చెప్పి వాడు కాసేపు అలా ఎక్కువ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా నేను ఆ పట్టీలు వేయడం అయితే పూర్తి చేసేసాను అనమాట. ఇంకా అలా కాసేపు ఏదో ఏడిస్తే ఏడ్చి ఇంక మళ్ళీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఆ చక్కెర తిరుగుతున్న టైంకి వచ్చి చేయి పెడుతున్నాడు అనమాట. బాబాయ్ వద్దులే ఏడుతో అని చెప్పి ఇంకా ఆపేసానండి. కావాల్సినవన్నీ మళ్ళీ ఇక్కడ రెడీగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంతకీ బ్యాక్ పార్టు అలానే ఫ్రంట్ పార్ట్ మాత్రమే కుట్టాను. ఇంకా దీనికి చాలా పని అయితే ఉంది. అదే చెప్తున్నాను కదండి, మనం ఏదైనా నేర్చుకున్నాము అనుకోండి, అక్కడ కుడుతూనే ఇంటికి వచ్చి కూడా చేస్తూ ఉండాలన్నమాట. 1 ఇయర్ దగ్గర అయిపోతుంది కదా నేర్చుకుని. ఇంకా నాకు కటింగ్ గుర్తుంది కాబట్టి పర్వాలేదనమాట. లేదంటే నేను ఇచ్చిన 1500 కూడా వేస్ట్ అయిపోదును. అంటే నేను 2 నెలలు వెళ్ళాను దగ్గర పర్వాలేదు. 2 నెలలకి కొంచెం నాలెడ్జ్ ఉంది. ఇలా యూట్యూబ్స్లోనే చెప్తున్నారు కాబట్టి చూసి జాయిగా నేర్చుకోవచ్చు, కంగారు ఏమీ లేదు. ఇంకా సాయంత్రం అయితే పువ్వులు కోస్తానండి. ఆయన వస్తారని చూశాను కానీ రాలేదనమాట. ఇంకా కోసేసి మాల కడదామని చెప్పి కూర్చున్నాను అనమాట. ఆ మాల కూడా కట్టనివ్వట్లేదు. చిన్ను కూడా స్నానం అది చేయించేసాను. ఇంక ఇక్కడ వెజ్ రైస్ అయితే అయిపోయిందండి. కొంచెం చల్లారిన తర్వాత చిన్నుకు పెడదామని చెప్పి ఇంకా మూత అది తీసేసాను. కుర్మా కూడా రెడీ అయిపోయింది అనమాట. మీకు ఒక విషయం చెప్పిన, రేపు పొద్దున్న మా చిన్ను బర్త్డే అనమాట. అంటే May 13 అండి. సెకండ్ ఇయర్ అనమాట. 2 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి. సెకండ్ ఇయర్ బర్త్డే. పెద్ద ఏమీ చేయడానికి కూడా సిచ్యువేషన్ అంతగా ఏమీ లేదు. అంటే పెద్దగా ఏముంటుందిలే అనుకుంటాం కానీ ఏమో మా ఆయన అయితే వద్దు అన్నారు. ఆయన పొంగల్కి కొన్న డ్రెస్ ఒకటి ఉంది కొత్తది, అదైతే తీసి బయట పెడుతున్నాను. అలానే ఇంక నేను చీర తీసుకుంటున్నాను. ఎందుకు అంటే బీరువాలోంచి తీసి బయట పెడుతున్నానండి. తిరుపతి వెళ్దామని ప్లాన్ అనమాట. ఇంకా కేక్ కటింగ్ చేయించుకొని ఇవన్నీ ఇక్కడ చేసుకునే కన్నా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వద్దామని అనమాట. నేను ఒక వారం ముందే అంతా రెడీగా చేసి పెట్టుకున్నాను కదా. మార్నింగ్ నేను లేచేలా ఉంటేనే వెళ్తామన్నమాట. లేదంటే మా కులదైవం అదే మా
మాకు కులదైవం గుడి ఉందనమాట, మునీశ్వర స్వామి గుడి అత్తయ్య వాళ్ళది. అక్కడికైతే వెళ్తాము. రెండింటిలో ఏంటని తెలీదనమాట. ఇంక ఇక్కడైతే ఆ డ్రెస్ కవర్ కనిపించలేదని చెప్పి మొత్తం అన్నీ తీసేసానండి. ఇంకా తీసేసాను కదా అని చెప్పి పనిలో పని మొత్తం సర్దుకుంటున్నాను అనమాట. ఇంతకీ కవర్ ఈ కబోర్డ్లోనే ఉంది. మా హస్బెండ్ ఏమో బీరువాలో ఉన్న కిందవన్నీ లాగేశారు. ఆయనేమో అవి సర్దితే నేనేమో ఇవి సర్దుకున్నాను. మా చిన్న ఊరుకుంటాడా, తీసిన వాటిల్లో కొత్త కొత్తగా వాడి కళ్ళకి కనబడితే మరి తీయాలి కదా. మధ్య మధ్యలోంచి డ్రాయర్లు తెచ్చి షార్ట్లు తెచ్చి ఇస్తున్నాడు అనమాట. తిరుపతి వెళ్ళాలన్న ప్లాన్ ఏంటంటే, చిన్ను మంత్స్ బేబీగా ఉన్నప్పుడు వెళ్ళామండి. అప్పుడైతే వెంటనే దర్శనం అయిపోద్ది అనమాట 2 అవర్స్లో. కానీ ఇప్పుడు వీడు కొంచెం ఎదిగాడు కదా, నార్మల్ లైన్లో నుంచుని వెళ్ళాలి. వాళ్ళు ఎంతసేపు ఉంటుంది, లైన్ ఎంతసేపు ఆపుతున్నారు అనేది తెలీదు. ఇంకా సరే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము కదా, అన్నీ తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. కానీ వెళ్తామా లేదనేది మీకు మరుసటి రోజు అదే నెక్స్ట్ డే వ్లాగ్లో చెప్తానులేండి. చిన్నుకి వాళ్ళ నాన్న తీసిన డ్రెస్ అయితే ఇదే అనమాట. అంటే ఈ బర్త్డే కోసం అని తీయలేదు, పొంగల్కి తీసిన డ్రెస్సే మేము వేయలేదనమాట, పెద్దగా ఉంది అప్పుడని పక్కన పెట్టాను. అదైతే ఇప్పుడు యూజ్ అవుతుంది. సేమ్ ఇలాంటి డ్రెస్సే మా మావయ్య పెట్టారు. అది కోట్ ఉండదు, కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తుంది అనమాట. అదైతే షర్ట్ ఇంకా పొడవు, ఇంకా అదైతే వేయడానికి అవ్వదని చెప్పి అది కూడా పక్కన పెట్టాను. కొంచెం ఎదిగితే వేయచ్చు. ఇంకా కబోర్డ్ అంతా ఫైనల్గా నీట్గా సర్దేశానండి. మా చిన్ను అస్తమాను ఈ పేపర్ల దగ్గరే కూర్చుంటాడు అనమాట. ఎలా కొట్టినట్టు సగం పేపర్ మొత్తం తినేసాడు. ఇంకా ఈవినింగ్ మడత పెట్టిన బట్టలు 4-5 సార్లు మడత పెట్టి ఉంటాను. నార్మల్గా ఉతికిన బట్టలు మడత పెట్టడమే చిరాకు. అలా అని చెప్పి ఓపికగా మడత పెట్టి అన్నీ పెడితే మా చిన్ను 4-5 సార్లు లాగేస్తే ఇంకా ఫైనల్గా ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకొని కబోర్డ్స్లో సర్దుకుంటున్నాను. ఈ కింద కబోర్డులు అంతా మా ఆయన బట్టలు ఉంటాయన్నమాట. అవి మార్నింగ్ తీయడంలో ఆయన సెలెక్ట్ చేసి పెడుతూ ఉంటారు అనమాట. ఇంకా ఆ కబోర్డు కూడా సర్దాలి. అలా అని చెప్పి నేను అడుగుతుంటే నువ్వే లైన్గా పెట్టట్లేదని చెప్పి వచ్చి నాకు క్లాస్ తీసుకుంటున్నారనమాట. నేను లైన్గా పెట్టడం కాదు, ఆయన తీసినప్పుడు సరిగ్గా తీయరండి, ఒకదాని మీద ఒకటి పెట్టేస్తూ ఉంటారు. ఇంకా మగవాళ్ళు అంతే కదా, ఇంకాసేపు మాట్లాడేసి సర్దాలి ఆ కబోర్డు అని చెప్పి నేను సర్దుదానిలో వదిలే అన్నాను అనమాట. అలా వెటకారంగా కొంచెం వాదించుకున్నాము. ఇంకా మా చిన్ను చూడండి, ఆ చేతిలో ఏదో ఒక వస్తువు ఉంది. ఏంటంటే దేవుడి గదిలోంచి బాబా విగ్రహం తెచ్చేసి దాంతో ఆడుతున్నాడు. వాడిని కొంచెం డైవర్ట్ చేయడం కోసం ఆయన అయితే ఆ చెవులకు పెట్టుకునే క్యాప్ ఇస్తే అదేమో పైకి ఎలా పెట్టుకున్నాడు అనమాట. ఎప్పుడు కూడా ఎలా వాడాలో వస్తువుని మా చిన్ను డిఫరెంట్గా వాడతాడు అనమాట. భలే నవ్వు వస్తుంది చూడగానే. చీపురు బ్యాట్ అంట వాడికి, క్యాచ్ అంటున్నాడు. ఇంకా వాడికి కొంచెం తినిపించేసాను కదండి. ఇంకా మేము లేట్గా తింటున్నాం, దగ్గర టైం 10:30 పైనే అయిపోయింది. ఎందుకో నాకు ఆకలి వేయలేదంటే ఆయన కూడా కాసేపు పడుకొని లేచారనమాట. మళ్ళీ ఇంకా కలిసి ఇద్దరమైతే తింటున్నాం. మా మరిది గారికి అయితే కాల్ చేసామన్నమాట, తినడానికి వస్తాడేమో అని. ఎందుకంటే తను లేట్గానే తింటాడు. అక్కడెక్కడ ఊర్లో గుడి దగ్గర ఉన్నాడంట, ఊరు లోపల. వస్తాను, బాక్స్లో వేసి ఉంచండి అన్నాడు అనమాట. బాక్స్లో వేసి పెట్టాను కానీ మా మరిదిగారు అయితే రాలేదండి. ఆ బాక్స్ మార్నింగ్ వరకు అక్కడే ఉంది. పిల్లలున్న ఇంట్లో మనం ఏదైనా ఇంట్రెస్ట్గా ఒక పని చేయాలని కూడా అవ్వదండి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కదా. ఇంకొకే అండి, వ్లాగ్ అయితే ఇంతే. మరొక మంచి వీడియోతో కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.